మరి ఉత్తరం చూద్దామండి. రామ్ ప్రసాద్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. నీలాపనిందలు కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. నింద అంటే నిజంగా మనం తప్పు చేస్తే పడేటటువంటిది ఏదో అది నింద. అపనింద అంటే నిజంగా మనం తప్పు చేయకుండా ఉండి ఆ ఉన్నటువంటి స్థితిలో ఈ తప్పు నువ్వు చేశావని ఆరోపిస్తూ చేసేటటువంటి దాన్ని అపనింద అంటారు. ఓహో, నీలాపనింద వేరు అపనింద వేరు. మనం మామూలు తప్పు చేసినప్పుడు వాడు ఏమిటి పనులు చేస్తున్నావు అది ఇది అంటే అది నిందించడం. తప్పు చేసిన వాడిని నువ్వు ఈ తప్పు చేసావని నిలదీస్తూ మాట్లాడడం. రెండవది అపనింద. దీనికి పైది నిజంగా మనం తప్పు చేయరా, కానీ మనం ఆ తప్పు చేసినట్టుగా అభియోగాన్ని ఆరోపిస్తూ ఆ నిందని ఆరోపిస్తూ కానీ నిందని మనమే చెప్పడం అది అపనింద. ఇక నీల అపనింద. ఆకాశం నీల రంగులో ఉంటుంది. నీలి రంగులో ఉండడము అంటే అర్థం ఏమిటి? ఆకాశానికి ఎంత దూరం ఎగురుతున్నా ఇంకా పైనుంది ఇంకా పైనుంది ఆకాశం అని అనిపిస్తూ ఉంటుంది, నిజంగా ఉండదు. ఆకాశో అవకాశ శూన్య అని లేనిది ఏదైతే ఉందో అట్లాంటి అపనిందని మరి నెత్తి మీద వేయడం. అంటే అపనింద నీలాపనింద చిన్న భేదం ఉంది. నిజంగా మనం ఎక్కడో సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఆ సంస్థలో ఉన్నటువంటి ఒక వస్తువుని మనం దొంగిలించకపోయినా దొంగిలించినట్టుగా చెప్పడం అనేది అపనింద. అదొక అభియోగాన్ని మోపడం. నీల అపనింద అంటే అసలు ఆ సంస్థకి ఏ వాహనము లేదనుకో, ఆ వాహనాన్ని నువ్వు పట్టుకుపోయే అండం ఉందే, అసలు కానిది ఏదో ఆ కానిదాన్ని అపనిందగా చేస్తూ మన మీద వేయడం అది నీలాపనింద. అటువంటి నీలాపనిందలు తొలగాలి అంటే వినాయకునికి సంబంధించినటువంటి వ్రత కథని చదివి అక్షతలని తలన ధరించినట్లయితే అది ఉండదు అని మనకి వినాయక వ్రత కథ తెలియచేస్తుంది. ఇదేమిటి ఇలా అంటారు ఏమిటని అంటే చివరిలో మనకి కృష్ణుని కథ వస్తుంది. భగవంతుడంతటి వాడు కృష్ణుడు సామాన్యుడు కాదు కదా, కృష్ణస్తు భగవాన్ స్వయం. ఆయన మీద కూడా ఒక నింద వచ్చింది. ఆ కథని మనం ఈ వినాయక చవితి కథల్లోనే ఒకటిగా చదువుతాం. అంటే మనుష్యుల నోరు ఎట్లాంటిది అంటే తప్పక భగవంతుడైనా సరే వాడికి కూడా అపనిందని వేసేంత శక్తివంతమైన జాతి ఈ మనుష్య జాతి అని. అంటే నీలాపనిందలు తొలగాలి అంటే నీలాపనింద కనీసం రాకుండా ఉండేలా ప్రవర్తించేలా మనని మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి అని వినాయక చవితి కథ మనకి తెలియజేస్తుంది. ఏ క్షణంలో అయినా రావచ్చు. లోకాపవాదాద్భయం. దేనికి భయపడక్కల. లోకం మన మీద ఒక అపవాదుని వేస్తే దానికి భయపడాలి. తప్పక ఈ చుట్టుపక్కల వాళ్ళు ఏదో ఒక మన మీద అపనిందని వెయ్యాలనే ధ్యాసతో ధ్యానంతోనే ఉంటారనే విశేషాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. కాబట్టి ఆ భద్రతని గట్టితనాన్ని మనని మనం ఆత్మపరీక్ష చేసుకుంటూ ఉండాలని ఆ విషయాన్ని ఖచ్చితంగా చెప్తుంది మనకి ఈ వినాయక చవితి కథ.